టెంపుల్ సిటీ టార్గెట్ గా దొంగల ముఠా వీరంగం సృష్టిస్తుంది. హైవే సమీప గ్రామాల్లో తాళాలు వేసిన ఇళ్లను రెక్కీలో గుర్తించి దోచుకొని సులభంగా తప్పించుకోవడం ఈ ముఠా సభ్యులకు సాధారణంగా మారింది. శివారు ప్రాంతాల్లోని విల్లాల్లోకి తుపాకులతో ప్రవేశించి అందిన కాడికి దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది దొంగల ముఠా. ఖాకీ సినిమా తరహాలో వరుసగా జిల్లాల్లో జరుగుతున్న చోరీలతో ఇటు పోలీసులకు ఇటు తిరుపతి నగరం వాసులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. ఆధ్యాత్మిక నగరం తిరుపతి దొంగల భయంతో వణికిపోతోంది. తిరుపతిలో అర్బన్ జిల్లా పోలీస్ యంత్రాంగానికి దొంగల ముఠా సవాల్ విసురుతోంది. దీనికి తోడు మధ్యప్రదేశ్కు చెందిన గ్యాంగ్ ఎంట్రీతో పోలీసుల్లో కలవరం నెలకొంది. ఇదే సమయంలో లోకల్ దొంగలు రెచ్చిపోతున్నారు. మొదటగా తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సిపిఆర్ విల్లాస్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. వరుసగా 4 ఇళ్లలో దొంగతనాలు చేశారు. దాదాపు కేజీన్నర బంగారం ఎత్తుకు వెళ్లారు. దీంతో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. సిపిఆర్ విల్లాస్లో 80, 81, 82, 83 విల్లాలలో గత రాత్రి దొంగతనం జరిగింది. సోలార్ ఫెన్సింగ్ ను కట్టర్ సాయంతో కట్ చేసి ఆపై దొంగల విల్లాల్లోకి ప్రవేశించారు. విల్లా నెంబర్ 81లో ఓనర్ మేఘనాథ్ రెడ్డి పై అంతస్తులో నిద్రిస్తూ ఉండగా కింది అంతస్తులో కేజీ బంగారం అపహరించారు. పక్కనే ఉన్న విల్లా నెంబర్ 82లోకి ప్రవేశించి కేశవులు నాయుడు అనే వ్యక్తి ఇంట్లో 48 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. ఉదయం చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటు తర్వాత చంద్రగిరి మండలం ముగిలిపట్టు గ్రామంలో దొంగల ముఠా రెచ్చిపోయింది. ఏకంగా 9 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. హైవే సమీప గ్రామాలను దోచుకునేందుకు దొంగలు పక్కా ప్రణాళిక అనుసరిస్తున్నారు. అచ్చం ఖాకీ సినిమా తరహాలో చోరీలకు పాల్పడుతున్నారు. లారీలో హైవేపై ప్రయాణిస్తూ ఓ గ్రామం సమీపంలో ఆగి వెంట తీసుకొచ్చిన ద్విచక్ర వాహనంపై గ్రామంలో రెక్కీ నిర్వహిస్తారు. మరికొందరు విక్రయాల పేరుతో కలియదిరుగుతారు. ఎన్ని ఇళ్లకు తాళాలు వేశారో గుర్తిస్తారు. అర్ధరాత్రి సమయంలో ఒకేసారి చొరబడి దోచుకుంటున్నారు. ఆ సమయంలో ఎవరైనా అడ్డుపడితే హతమార్చేందుకు తుపాకులు సైతం వెంట తెచ్చుకుంటున్నట్లు సమాచారం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని జీడి నెల్లూరు, గంగవరం, ముంగిలిపట్టు, సుళ్లూరుపేట ప్రాంతాల్లో ఈ తరహా చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. ప్రాథమిక ఆధారాలను పోల్చి చూసిన అధికారులు ఈ చోరీలు మధ్యప్రదేశ్ గ్యాంగ్ పనిగా గుర్తించినట్లు సమాచారం. దేవాస్ జిల్లాలోని అనేక తండాల్లోని స్థానికులకు దొంగతనం వృత్తి. వారిలో మగవాళ్లకు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయినివ్వాలంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకునే వ్యక్తి పక్క రాష్ట్రంలో ఏదైనా దొంగతనం చేసి ఆ సొమ్మును తెచ్చిస్తేనే అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారు. కదులుతున్న వాహనంలో నుంచి దొంగతనం చేయడం వీరి స్పెషాలిటీ. కంటైనర్లు కొట్టేసిన వెంటనే వాటికి నెంబర్ ప్లేట్లు మార్చడం, లారీ స్వరూపం మార్చి రాష్ట్రాలు దాటడంలో వీరు ఆరితేరారు. ఈ ముఠా సభ్యుల్ని అరెస్ట్ చేయడంపై అధికారులు ఫోకస్ పెట్టారు.